సర్కులర్లను స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పుకున్న సర్కులర్లను మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి జై టూసీ జిందాబాద్ జై టూసీ జిందాబాద్ జై టూసీ జిందాబాద్ బాబాల మాట వెంటనే అందుకోండి అరుణరు నవ్వు అందనాలు బలం కర్మ బలం వృధా కానయ్య ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండ ప్రభాకర్ రెడ్డి ఓర్మేను అతను ఒక నెంబర్ దాంట్లో 9 మందిలో ఆయన చనిపోతే వాళ్ళ బామార్దికి పనిచ్చారు. ఆ పని చేసేటోళ్ళు ఎవరు తెలుసా? కేవీఎన్ రెడ్డి అని స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా మన RG3లో చేస్తాడు. అతనికి ఉద్యోగం వచ్చింది. అంటే ఆయన గ్యాస్లో చనిపోతే వాళ్ళ బామార్దికి పనిచ్చారు. ఆయన ఇప్పుడు పనిచేయడం అనేది జరుగుతుంది. గ్యాస్లో చనిపోయినారు. ఐటీఐలో 11 మంది బండ కూలి 11 మంది కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయిన కార్మికులను తీయడానికి 2 షిఫ్ట్లు పట్టింది. 2 షిఫ్ట్లు ఉన్నటువంటి ఒక 60 మందిని పంపిస్తే 2 షిఫ్ట్లు పట్టింది ఆ బొగ్గు మొత్తం తీసి ఆ బాడీలను తీయడానికి. కాబట్టి అట్లా కూడా మనము ఐటీఐలో బండ కింద చనిపోయినటువంటి కార్మికులు వాళ్ళ రక్తంతో ఎరిపెక్కినటువంటి జెండా మన ఎర్ర జెండా, ఏఐటీసీ జెండా. అందుగురించి ఏఐటీసీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షపాతంగానే ఉంటుంది తప్ప వేరేది కాదు. అదేవిధంగా మనం ఓసిపి 1లో బోల్డర్ బ్లాస్ట్ అయి కాంట్రాక్ట్ కార్మికులు 4 తునాతునకలైపోతే వాళ్ళని తట్టలాలు వేసుకొచ్చారు ఆ పీసులు మొత్తం కూడా. అంటే ఆ విధంగా కూడా చనిపోయారు. మన 7 LGPలో ఇంతకుముందు పాటలు కూడా వచ్చింది. 7 LGPలో నీళ్లు మొత్తం వచ్చి 16 మంది కార్మికులు ఆ నీళ్లలో మునిగి చనిపోయారు. 17 మంది నీళ్లలో మునిగి చనిపోయారు కార్మికులు. అట్లనే మన ఓసిపి 1లో బొగ్గు కాలి బూడిద అయిన తర్వాత బొగ్గు లోపల షౌకత్ అనే ఆపరేటరు ఆ కోల్ లోపలికి పోయాడు. ఆయన బకెట్ తోటి తీస్తే అస్థిపంజరం వచ్చింది. ఎందుకంటే ఆ బాడీ మొత్తం కాలిపోయి అది ఒక షిఫ్ట్ పట్టింది ఆ బాడీ తీయడానికి.
ఆ షిఫ్ట్ ఆ బకెట్ కట్టి తీస్తే ఒక అస్థిపంజరమే వచ్చింది తప్ప మనిషి లేడు. మరి అట్లనే మనం చూసుకుంటే 8th లైన్లో ఎల్హెచ్డి ఆపరేటరు సత్యనారాయణ ఎల్హెచ్డి మిషన్ తోటి లోపలిపై పనిచేసే క్రమంలో ఆ బొగ్గు కూలి ఆ ఎల్హెచ్డితో సహా ఆయన లోపట్నే ఉన్నాడు. వాళ్ళని తీసే పరిస్థితి లేకపోవడం ద్వారా అక్కడ 10 రోజులు పనిచేసినా కూడా ఆ బాడీ వచ్చేటట్లేదు. ఈ రెస్క్యూ టీం ఏదైతే ఆ బాడీని తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే వీళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ ఎల్హెచ్డి మిషన్ సత్యనారాయణ మొత్తం భూస్థాపితం అయిపోయాడు. అసలు బాడీ కూడా బయటికి రాలే, ఈ రోజు వరకు రాలే. వాళ్ళ పిల్లలకి పనిచ్చారు, అది వేరు. అట్లా అంటే అగ్గిలా చనిపోయారు, బ్లాస్టింగ్ అయి చనిపోయారు, నీళ్ళలో చనిపోయారు, అదేనా బండకూలు చచ్చిపోయారు. ఈ విధంగా కార్మికులు ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులు. అట్లనే మన కళ్ళ ముందట మన దగ్గర OCP 1లో ఓర్మెన్ సత్యనారాయణ ఈ మధ్య కాలంలో 9 నెలలు అవుతుంది. ఆయన 7 LGPలో ఆయనకు డ్యూటీ ఇస్తే ఆయన డ్యూటీ చేస్తున్న క్రమంలో ఆ ఇసుక బంకర్లో ఆ రాళ్ళు తీసే క్రమంలో జారి ఆ ఇసుకలా కూరుకుపోయి చనిపోయిన తర్వాత కంపెనీ అతనికి 4 నెలల నుంచి మేనేజర్ యాక్టింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన మేనేజర్ పాస్ అయిండు, కానీ 7వ మహిళ పనిచేస్తాడు. ఆయన మేనేజర్ యాక్టింగ్ మన RG2 GM గారు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఆయన 4 నెలల నుంచి మేనేజర్గా పనిచేస్తూ చనిపోయిన తర్వాత ఈయన ఆఫీసర్ కాదు, ఈయన వర్కరు, ఆఫీసర్లకు వర్తించేది ఈయనకు వర్తించదు, సూటబుల్ జాబ్ ఈయనకి ఇవ్వబడదు అని అంటే ఆ డెడ్ బాడీని హాస్పిటల్ దగ్గర ఆపి పెద్ద ఎత్తున గొడవ చేస్తే అప్పుడు ఉన్నటువంటి GM గారు వచ్చి మాట ఇచ్చిండు ఈయనకు సూటబుల్ జాబ్ ఇస్తామని. సూటబుల్ జాబ్ ఏంటంటే ఇంతకుముందు మనకుండే టెక్నికల్గా ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళు చదువుకొని ఉంటే వాళ్ళ పిల్లలకి డైరెక్ట్గా ఫిట్టర్గా ఎలక్ట్రీషియన్గా ఇవ్వచ్చు. అట్లనే డిప్లొమా చేసి కానీ లేకుంటే బీటెక్ చేసి కానీ ఉన్నటువంటి కార్మికులు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోర్మెన్గా ఇవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఫోర్మెన్, మెకానికల్ ఫోర్మెన్గా ఇవ్వచ్చు. ఇదే తప్ప ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి వేరే పనులు లేవు. ఆ పీరియడ్లో కూడా చనిపోయిన వాళ్ళ పిల్లలలో మన గంగాధర్ కూడా ఎవరు చనిపోయింది, వీళ్ళ మామయ్య చనిపోతే ఈయన ఎలక్ట్రీషియన్ పాస్ అయి ఉంటే ఈయనకి ఎలక్ట్రీషియన్గా ఇవ్వటం అనేది జరిగింది. అట్లనే మన ఉప్పు వెంకటేశ్వర్లు చనిపోతే మన OCP 2లో వాళ్ళ బాబుకి ఫోర్మెన్గా ఇచ్చారు, ఆయన చేస్తా ఉన్నాడు. మేమన్నది ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ కానీ అదేవిధంగా బూర్ల సారయ్య కూడా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తుంటే హోస్ పైప్ కొట్టి గుండె పలికి చచ్చిపోయాడు. గుండె హార్ట్ అటాక్ వచ్చి చనిపోడు వేరు, దెబ్బ తలిగి చనిపోడు వేరు. కానీ ALPలో ఆ హోస్ పైప్ కొడితే డాక్టర్ రిపోర్ట్లు ఏముందంటే గుండె బస్ట్ అయిందని చెప్పింది, పలిగిపోయిందని చెప్పింది. పలిగిపోయి 1 నిమిషాల్లో చనిపోయింది అతను. అయితే అప్పుడు ALP కార్మికులందరూ కూడా ఆ డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్ ముట్టడి కార్యక్రమం చేసినాం. అక్కడ మాట్లాడితే GM గారు లేదు బై స్పెషల్ కేసు కింద తీసుకొని సూటబుల్ జాబ్ ఇస్తా అంటే ఆ రోజు కూడా డెడ్ బాడీ తీయటం అనేది జరిగింది. ఈ రెండు కేసులలో సూటబుల్ జాబ్ ఇవ్వాలి. సత్యనారాయణ గారి వాళ్ళ మిస్సెస్ ఏమో డిగ్రీ చేసింది, ఆమెకి క్లర్క్ అయింది. ఈ అబ్బాయి కూడా MBA చేసిండు, డిగ్రీ చేసినాడు. కాబట్టి ఈయన క్లర్క్ ఏంటంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది బూర్ల సారయ్య కొడుకు జాబ్ లేదు. అట్లనే సత్యనారాయణ వాళ్ళ మిస్సెస్ కూడా జాబ్ ఇవ్వాలి, జనరల్ మద్దతు ఇస్తానంటే చేస్తలేరు. ఈ 2 కూడా AITC గెలవంగానే స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి వీళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పి అడిగినాం. ఏ పీరియడ్లో ఇవ్వాలో అది మొత్తం కూడా వివరించి చెప్పి ఈ 2 కేసులు కాకుండా ఎప్పుడైతే యాక్సిడెంట్లో మీరు ఆఫీసర్లు యాక్సిడెంట్లో చనిపోతే సూటబుల్ జాబ్ ఎట్లయితే ఇస్తారో కార్మికులకు కూడా అదే పద్ధతిలో ఇవ్వాలని చెప్పి AITCగా డిమాండ్ పెట్టినాం. డైరెక్టర్ తోటి మాట్లాడినాం. 3 డైరెక్టర్ పాలు మారినా కూడా ఆ 3 మాట్లాడి ఒప్పించినాం. చైర్మన్ గారితో మాట్లాడినాం, ఆయనను ఒప్పించినాం.
సర్క్యులర్ ఇవ్వటానికి ఇప్పటికి 4 నెలలు అవుతా ఉంది. అది ఇవ్వాలని చెప్పినాం. అదేవిధంగా ఈపీ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈపీ ఆపరేటర్లకు సంబంధించి D2C C2B ఇవ్వాల్సిన అవసరం ఉండే. అప్పుడు గెలిచిన సంఘం మర్చిపోయిన వాళ్ళని వాళ్ళు 2 సంవత్సరాల గ్రేడ్ రావాలి. ఇప్పటికి 6 సంవత్సరాలైనా కూడా వాళ్ళ గ్రేడ్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ గ్రేడ్ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా గెలవంగానే ఇదొకటి పెట్టి మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత యాజమాన్యం ఒప్పుకున్నది, ఇంకా సర్క్యులర్ ఇవ్వలేదు. అదేవిధంగా సింగరేణిలో ఈ సంవత్సరం మనకి మార్చి తర్వాత ఎన్ని లాభాలు వచ్చినాయి అని డిక్లేర్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. మన దగ్గర ఏమున్నది, షాప్ సిస్టమ్ ఉన్నది, కంప్యూటరైజ్డ్ అన్ని కూడా, ఈవెన్ మస్టర్తో సహా కంప్యూటరైజ్. మార్చిలో ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో ఎంత లాభాలు వచ్చినాయో చెప్పచ్చు. ఏప్రిల్ కాకపోతే మే కాకపోతే జూన్ కాకపోతే జూలై, ఆగస్టు. అది ఏం చేస్తాను కదా ఇప్పటిదాకా ఇన్ని నెలలు ఏం చేస్తాను అని అడిగినాం. లాభాల పాట ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకుంటాం, అది వేరు. కానీ సింగరేణిలో ఎన్ని లాభాలు వచ్చినాయో చెప్పమంటే ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. అది చెప్పమని మీటింగ్లో అడిగినాం, దానికి దిక్కులేదు. లాభాల వాటా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది 30%, 37%, అది ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకుందాం. కానీ అసలు నువ్వు డిక్లేర్ చేస్తే కదా ముఖ్యమంత్రి దగ్గరపై మాట్లాడి తీసుకునేది. కాబట్టి అది ఇవ్వమని అడిగినాం, అది చెప్పమని చెప్పినాం, అది చెప్పలే. అదేవిధంగా మారు పేర్ల మీద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇప్పుడు 1800 మంది వాళ్ళ తండ్రులు అన్ఫిట్ అయితే ఆ పిల్లలకి ఇయ్యలే ఉద్యోగాలు ఇప్పటిదాకా. ఏమని, ఇంటికాడ ఒక పేరుంది, బావి మీద ఒక పేరున్నది. 2 పేర్లు ఉండడం సహజం. ఎందుకంటే పల్లెటూళ్ళ ముద్దుగా ఒక పేరు పెట్టుకుంటారు, రిటర్న్ రాసినప్పుడు ఒక పేరు పెట్టుకుంటారు. సరే, ఆ ఊళ్ళో పిలిచేది వేరే పేరు ఉంటుంది. ఆ విధంగా 2 పేర్లు ఉండటం సహజం. మేమేమన్నామంటే వాళ్ళని ఇప్పటికీ 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చి ఆయన కొడుకా కాదా చూడండి, ఆయన అల్లుడా కాదా చూడండి, ఆమె బిడ్డ కాదా చూడండి, వాళ్ళ రిలేషనా కాదా చూడండి. ఒకవేళ రిలేషన్ అయితే ఇవ్వండి, ఒకవేళ దొంగ పేరు ఏమైనా పెట్టుకుంటే దాన్ని ఆపండి సార్. కానీ వాళ్ళకి అన్యాయం అవుతుంది, వాళ్ళు రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇప్పటికి 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి దిగిపోయింది, కొడుకు ఉద్యోగం లేదు. 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళు తిండి లేకుండా ఉంటే పరిస్థితి ఎట్లుంటుంది అని అది కూడా మీటింగ్లో పెట్టి మాట్లాడాం. దాని మీద ఆయన హైకోర్టుకి పెట్టామండి. ఇది లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. కాబట్టి ఆ లీగల్ ఒపీనియన్కి అడ్వకేట్ జనరల్కి రాసినాం కంపెనీ పరంగా. అది రిపోర్ట్ ఎప్పుడొస్తే అప్పుడు మేము ఇస్తామన్నది. అది నెలలు రావచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు. అదే ఇప్పుడు 9 నెలలు అయింది. మరి వాళ్ళకి రాసి పంపినప్పుడు అది తెప్పించాల్సిన బాధ్యత కూడా కంపెనీదే కదా. మరి తెప్పేయకుండా కాలయాపన చేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు అన్నది మా పాయింట్. అట్లనే కోల్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఏదైతే పడతా ఉన్నదో దాన్ని పెరిప్స్ మీద రియంబర్స్మెంట్ ఇస్తారు. కోల్ ఇండియాలో ఆఫీసర్లకు ఇస్తారు, వర్కర్లకు ఇస్తారు. మరి అక్కడ వర్కర్లకు ఇచ్చినప్పుడు ఇక్కడ వర్కర్లకు ఏమని అడిగినాం. ఇక్కడ యాజమాన్యము ఆఫీసర్లకు ఇస్తుంది, ఇక్కడ కూడా సింగరేణిలో కూడా. మరి కార్మికులకు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ పెరిప్స్ మీద రద్దు చేశారు. అరే ఇది చేయండి సార్, ఇది జెన్యూన్, ఇది ఆల్రెడీ కోల్ ఇండియాలు ఇచ్చినప్పుడు మీరెందుకు ఇయ్యరు, మీరు ఇవ్వండి, మీరు వాళ్ళతో మాట్లాడండి, కోల్ ఇండియాలో కూడా అవసరమైతే అని చెప్పినాం. అది దానికి సమాధానం లేదు, దానికి ఇప్పటిదాకా ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి వాటి మీద మాట్లాడుతూ సొంత ఇంటి పథకం కావాలి కార్మికులకి. ఎందుకనంటే మీరు ఇచ్చిండ్రు ఏఐటీసీ 98లో గెలుచున్నప్పుడు మేనేజ్మెంట్ తోటి మాట్లాడితే భూపాలపల్లిలో 100 ఎకరాలు తీసుకొని 100 ప్లాట్లు చేసి వాళ్ళకి ఇస్తే అది దూరం ఉన్నదని చెప్పి వాళ్ళు తీసుకోలే. అట్లనే శ్రీరాంపూర్ ఏరియాలో కూడా తీసుకోలే. కాబట్టి అది 2 గుంటల భూమి లేకుంటే 200 గజాల వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు దిగిపోయిన తర్వాత కట్టుకుంటారు, వాళ్ళు సొంత ఇల్లు ఉంటుంది కాబట్టి. అదేవిధంగా బ్యాంకు లోన్ కూడా వాళ్ళకి ఇప్పిస్తే ఇల్లు కట్టుకుంటారు సార్ అని చెప్పినాం. దాని మీద ఎటు తేల్చలేదు. అవసరం అనుకుంటే సింగరేణి డబ్బులు పెట్టి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ కొని కార్మికులకు ఇస్తే ఏ కిరికిరి ఉండదు. కాబట్టి సింగరేణి డబ్బులు ఈ పెరిప్స్ పేరు మీద లేకుంటే
ఈ ఎలవెంట్ల మీద అన్ని విలేజ్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి సింగరేణి కార్మికునికి కోటలు ఇస్తూ తక్కువలేదు సార్, ఇయ్యాలని చెప్పి అదొక డిమాండ్ పెట్టినాం. అదేవిధంగా జేఎంటీఏ వాళ్ళ ఓర్మేళ్ళది 78 మంది వాళ్ళు ఆబ్సెంట్ కింద డిస్మిస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఈ విలువ తెలియదు. ఓర్మేన్ గా వచ్చిండ్రు, జాయిన్ అయినరు, ఒక 2 నెలలు డ్యూటీ చేసి రాలేదు. వాళ్ళందరూ కూడా డిస్మిస్ చేసింది కంపెనీ. వన్ టైం మెజర్గా వాళ్ళకి ఇవ్వండి సార్, ఎందుకంటే మనకు ఓర్మేన్లు కూడా షార్టేజ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అంటే ఆ ఒక్కటి మాత్రం అగ్రిమెంట్ అయింది. ఆర్ఎస్ తోటి కూడా సంతకాలు పెట్టించినాం. అదొక్కటి ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ వచ్చింది. ఇప్పుడు ఈపీ ఆపరేటర్లు కూడా మేము దాన్ని బైకాట్ చేసిన తర్వాత సర్క్యులర్ నిన్న రిలీజ్ చేసిండు. ఎందుకంటే వీళ్ళు అలజడి చేస్తా ఉన్నారు, దీని మీద మనం ఏదో నీళ్లు తెస్తే వీళ్ళు చల్లాడతారు. కాబట్టి ఆ విధంగా ఆపరేటర్లది చేస్తానని చెప్పి సర్క్యులర్ వచ్చింది. అది బ్యాక్ డేట్ నుంచి ఇవ్వాలి. మేము అడిగింది కూడా ఏంటంటే ఆ 2 ఇయర్స్ అయిన తర్వాత డి గ్రేడ్ D2C అప్పటి నుంచి బ్యాక్ డేట్ ఇవ్వమని చెప్పినాం. కానీ అది మెన్షన్ చేయకుండా D2C C2B ఇస్తామని చెప్పి సర్క్యులర్ వచ్చింది. సరే దాన్ని ఆ ముందు వచ్చినవి అయితే తీసుకుంటే మనం బ్యాక్ డేట్ నుంచి ఇవ్వాలని చెప్పి, ఒకవేళ దాంట్లో లేకుంటే మళ్ళీ మాట్లాడి మనం దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్లా మనము డైరెక్టర్ ఫామ్ మీటింగ్ 2 జరిగినాయి. చైర్మన్ లెవెల్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ 3 మీటింగ్లలో మనం ఏవైతే డిమాండ్స్ పెట్టామో, మేనేజ్మెంట్ ఏదైతే ఒప్పుకున్నదో అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమంటే సర్క్యులర్ ఇప్పటిదాకా ఇవ్వకుండా కాలయాపన చేయటం వలనే ఏఐటీసీ వాళ్ళు పిలిస్తే పోయినాం. మన సింగరేణి భవన్లో కూర్చున్నాం. వాళ్ళు మినిట్స్ కాపీ ఇస్తే దాంట్లో మళ్ళా యథావిధిగా వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఆ లెటర్లు అక్కడ పడేసి అది మేము అక్కడి నుంచి గొడవ చేసి ఆ చైర్మన్ ఆఫీసులకు వెళ్ళి బయటకు వచ్చాం. మాకు కార్మికులు ఓట్లేసి గెలిపించారు. ఎవరిని గెలిపించారు? ఏఐటీసీ ఎర్ర జెండాని గెలిపించారు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరు ఎన్ని చెప్పినా కూడా కార్మిక వర్గం వినకుండా కార్మికులందరూ కూడా ఎర్ర జెండా నమ్ముకొని వచ్చి ఓట్లేసి రికగ్నైజ్డ్ యూనియన్ గా ఏఐటీసీని గెలిపించింది. కాబట్టి మేము ఈ అక్కడ మీటింగ్లలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఏఐటీసీగా మా మీద ఉన్నది. కాబట్టి మేము అన్ని మైండ్లు తిరుక్కుంటూ అన్ని మైండ్ల మీద కార్మికులకు విషయాలన్నీ చెప్పి అక్కడ మెమోరాండాలు ఇచ్చినాం. దాంట్లో భాగంగానే ఈ రోజు త్రోట్ సింగరేణిలో జిఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేసి జిఎం గారికి మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున కూడా దీనికి అన్ని మైండ్లకు వెళ్ళి కాంట్రాక్ట్ కార్మికుల నుంచి మొదలుకొని OC1, OCP2, ALP నుంచి మొదలుకొని CHP నుంచి మొదలుకొని కార్మిక వర్గం మొత్తం కూడా అందరూ వచ్చి ఈరోజు ఈ ధర్నాని విజయవంతం చేసినందుకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ AITC RG3 తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మొదటి అడుగు.